హాయ్ గాయ్స్! నేనండి మీ వీఎస్ రెడ్డి. ఈరోజు మీకొక పల్లెటూరి పాత గేము. అంటే 1890స్‌లో మంచి ఫేమస్ గేమ్ ఇది. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్‌కైతే ఈ ఆట తెలియకపోవచ్చు. ఈ ఆట పేరే పులి మేక. ఈ పులి మేక గేమ్ అనేది ఎట్లా ఆడతారు? ఇది ఎవరు ఆడతారు? అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి. ఇది ఇలా ఉంటాయి. 4 పులులు, 18 మేకలుంటాయి. వాటితోని ఆ 4 మేకల్ని కట్టేయాలి. మీకు పూర్తి గేము చూపిస్తాను. లెట్స్ పదండి. గేమ్‌ని ఇలా స్టార్ట్ చేస్తారు. 4 పులులు పెట్టేసి ఆ 4 పులుల్ని కట్టేయడానికి మేకలను పెడుతుంటాయి. ఎరవేయడానికి. ఆ పులులు దిగొస్తుంటే వాటిని ఒక్కొక్కటి ఏపుగా దారి మళ్లించి వాటిని ఏకరగ్గా కట్టేస్తా. అంటే అట్లా గ్యాప్ ఇవ్వకూడదు. ఇంకో మేక సపోర్ట్ ఉండాలి. అలా సపోర్ట్ ఉన్నప్పుడు ఆ రెండో మేక తిందది. చూడండి అది పైకి ఇలాగే పైన అవతల వైపు సపోర్ట్ ఉంది. అందుకే ఇప్పుడు అది తీయద్దాన్ని. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతుంది పులి. మళ్ళీ అవతల వైపు సపోర్ట్ ఉంది కాబట్టికి ఆ మేకని తినలేకపోతుంది. ఇప్పుడు కొండ దిగింది. కొండ నుంచి కిందకి ఇంకో పులి దిగింది. ఇంకో మేకని ఇక్కడ సపోర్ట్‌కి పెట్టావు కార్నర్‌లో. ఇంకొక కొన్ని రోజులు పెట్టారు. ఈ గేమ్‌ని ఆడాలంటే మాత్రం ఇప్పుడున్న జనరేషన్‌కి అయితే నాకు తెలిసి కొంచెం కూడా తెలియకపోవచ్చు. ఈ గేమ్‌ని అప్పుడున్న 18, 19 కిడ్స్‌కి అయితే చాలా వరకు ఐడియా ఉంటది. చాలా బాగుంది ఈ గేమ్. ఇది చాలా మైండ్ టాక్స్ గేమ్. మెమరీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అయిద్ది. జాగ్రత్తగా చూడండి. ఆ పులుల్ని ఆ మేకలు ఎలా కట్టేస్తాయో, ఆ మేకలను తినడానికి పులి ఎట్లా వస్తదో క్లియర్‌గా ఉంటది. చూడండి. ఆ సపోర్ట్ ఆ పులులకి పైన 2 పులులు పైన ఎక్కాయి. ఇప్పుడు ఇంకో పులిని ఆ పొరలోకి తోలినట్టు ఆ బాక్స్‌లోకెళ్ళింది. ఆ పులి పని కూడా అయిపోవచ్చని. చిన్న మిస్టేక్ చేయకపోతే మాత్రం ఇంకేం మేకల దగ్గరికి హ్మ్. ఇప్పుడు దానికని కూడా అయిపోవచ్చింది. ఇంకా 2 సార్లు ఛాన్స్ ఉంటది. చాలా బాగుంటుందండి గేము. చూస్తుంటే. ఆడితే మాత్రం ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటది. ఇప్పుడు జనరేషన్‌కి చెస్ తప్ప ఇంకా ఏదే గేమ్ కూడా అంత ఐడియా లేదు. ఇది చెస్‌లో లాగానే ఉంటది గానీ కొంచెం డిఫరెంట్. చాలా క్రిటికల్‌గా ఉంటది ఈ ఆట కూడా. చూడండి ఎంత బాగుందో. ఆ పులిని కూడా కట్టేయడానికి రెడీ అయింది. దగ్గరకొచ్చింది ఆ పులి టైం కూడా. ఈ మేకని అడ్డు దరికేతు. ఇప్పుడు ఆ పులి ఇటువైపు వస్తది. ఇంకొకసారి ఛాన్స్ ఉంది ఆ పులికి. ఛాన్స్ ఉంది. కానీ దాన్ని ఇటువైపు జరిపితే అది ఇటు దిగిద్ది. ఇప్పుడు ఈ పులి అటు పోతది. అయిపోయింది. నాకు తాతను కొట్టిన ఉత్సాహంలో ఇప్పుడు బావ మీద పోటీకొచ్చాడు. కురిశంభలింగం. సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి మీద ఒక పోటీకి గేమ్ స్టార్ట్ అయింది. ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు అనంటే ఇద్దరు ఆటగాళ్ళే. కాకపోతే బావే పెద్ద ఆటగాడు బ్రహ్మారెడ్డి. ఇప్పుడు బ్రహ్మారెడ్డి పులులను తీసుకుంటూ కురిశంభలింగం మేకలతో స్టార్ట్ చేశాడు. గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇందులో ఎవరు గెలుస్తారనేది చూడాలి. చూడండి ఎంత ఫన్నీగా ఉంటదో. ఇది చాలా మెమరీకి బూస్టింగ్ లాంటిది. రోజులో కొద్దిసేపైనా గానీ ఈ గేమ్ ఆడితే మాత్రం మైండ్ చాలా రిలాక్స్ అవుతుంటది. చాలా బావుంటది. అప్పుడు ఈ సెల్ ఫోన్‌లో ఈ ఆటే ఒక సరదాగా ఉండేది. సాయంత్రం పూట సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు. ఇప్పుడంటే సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్ అన్నీ వచ్చినాయి గానీ, కానీ సంతోషం అయితే లేదు. మా ఊర్లో మా బాబాయ్ పెద్ద ఆటగాడు. బాగా ఆడతాడు. ఆయన తర్వాత ఈయన సీనియర్ ఆటగాడు. ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకుండు ఇప్పుడు. మా శంభులింగం గాడైతే మా బావ దెబ్బకైతే సరిపోడు. చూడాలి. బావ మీదకి బామ్మర్ది అయితే దూసుకుపోతుండు మేకలతోని. కానీ ఎంతవరకు కట్టడి చేయగలుగుతారు అనేది ఇప్పుడు చూడాలి. ఈ గేమ్‌లో నాకు తెలిసి శంభులింగానికి చాలా వరకు అవకాశం ఉంది కానీ, చిన్న మిస్టేక్ చేసినా గానీ మళ్ళీ మొదటికే వస్తుంది. ఆ మేకలన్నిటిని బలివ్వాల్సొస్తుంది. ఎంతైనా మా బావ సీనియర్ ఆటగాడు. మా మేళా చివరికే చాలా మంచిగా ఆడతాడు. ఉంది. కొంచెం ఛాన్స్ ఉంది మేకలకే.
కానీ ఇప్పుడు ఒక చిన్న పొరపాటు చేసినా కానీ గేమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. చూడండి, లాస్ట్ ఛాన్స్ పిలుపు మరి ఇచ్చిండు. ఇదే తన పంప ముంచుద్ది. ఈ టైంలో ఒక మేకపోయినా కానీ ఆ పుల్లలను పట్టుకోవడం అంటే చాలా వరకు కష్టంగానే ఉంటుంది. రైట్, ఓకే, జరిగింది. ఛాన్స్ పోయింది చాలా వరకు అయితే. ఇందాక 60-70 ఉన్నది, ఇప్పుడు 40-60కి వచ్చింది. లాస్ట్ ఛాన్స్ మరి. ఈసారి కనుక ఒక మేకపోయినా కానీ ఆ పుల్లుల్ని కట్టడి చేయడం మాత్రం చాలా వరకు పిడుస్తుతో కూడుకున్నదే, కష్టమే ఉంది చాలా వరకు అయితే. ఇప్పుడైతే మాత్రం చూడు ఎట్లుంటుందో గేమ్ మాత్రం ఎండింగ్కి వచ్చింది. దయచేసి ఎవరైనా సరే ఈ ఆటను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది గేము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందులో ఫన్నీగా కూడా ఉంటుంది. చాలా క్రిటికల్గా ఉంటుంది గేము. అయిపోయింది, బ్రహ్మారెడ్డికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చూడాలి ఇంకా. గేమ్ అయితే కంప్లీట్ అయింది, బ్రహ్మారెడ్డి గెలిచిండు. అంటే ఒక పెద్ద ఆటగాడు. ఇప్పుడు బ్రహ్మారెడ్డికి పుల్లు ఇచ్చి మేకలు ఇయ్యిండు, ఇప్పుడు నేను పుల్లు తీసుకుండు. చైనా ఎత్తుని దాన్ని 4 కిలో. కొట్టుకో పైకిగా. శ్రీపతి మహాన్ పోయిందో సంప్రదాయం పోయిందా ఏడుగొల్ల వెంకటరాల గోయిందా ఏడు దొరకలు. చైనా ఎత్తుని దాన్ని 4 కిలో. కొట్టుకో పైకిగా. శ్రీభద్ర మహాన్ గోయిందో సంప్రదాయంని గోయిందా ఏడుగొండలాడ వెంకటరమణ గోయిందా. ఏడు దోలాడుతున్నావు.